హాయ్ నేను సతీష్. నిన్న ఎపిసోడ్లో ముగ్గురు నామినేషన్ల వరకు చూపించారు కదా. సోనియా, బేబక్క, అలాగే ఇంకెవరు శేఖర్ భాష. మిగతా నలుగురు కూడా నామినేషన్లు అయితే పూర్తయినాయి. అంటే మొత్తం ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్లో 8 మందిలో ఒక అభయ్ నవీన్ తప్ప మిగతా 7గురికి అవకాశం అయితే ఇచ్చాడు బిగ్ బాస్. మరి అభయ్ నవీన్ అయితే వేరే షూటింగ్ ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు, అంటే అందుబాటులో లేకపోయాడు. సో మొత్తానికి 7గురితో ఫైనల్ 5గురు అయితే నామినేట్ అయ్యారు. ఇక ఇప్పటికే ఓటింగ్ కూడా నేను జర్నలిస్ట్ అది న్యూస్ బౌల్ అప్లోడ్ చేస్తా మార్నింగ్ 6 o'clock. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి అనాలిసిస్ ఏంటి అనేది. సరే మరి ఇక నామినేషన్స్ ఎట్లా జరిగింది, సీత లాస్ట్లో చెప్పిన కొద్దిగా ఫస్ట్ చెప్పుకుందాం. ఎట్లా జరిగిందంటే నవ్వుతూ చాలా క్లాసిక్గా, ఇప్పుడు సోనియా ఒక తుఫాన్ లాగా దూసుకొచ్చి తుడిసిపెట్టేసినట్టు వెళ్ళిపోతే సీత కొద్దిగా నవ్వుతూనే అవునా అట్లా అనిపించిందా, ఓహో ఇట్లా అనిపించిందా, మరి నాకు మాత్రం ఎట్లా క్లాసికల్ టచ్ ఇచ్చుకుంటూ నామినేషన్ అయితే చేసింది. ఎట్లా చెప్పిందంటే ఫస్ట్ వన్ ప్రేరణకు చెప్తే, అసలు ఏంటి ప్రేరణ మళ్ళీ చీఫ్ అవ్వాలని ఉందా లేదా, నువ్వు అవనంతసేపు హౌస్లోనే ఆడియన్స్లో కూడా అయితే బాగుండు అని అందరం వెయిట్ చేసాం. అయిన తర్వాత అయ్యి బాబోయ్ ఎంత వేగంగా అయిపోద్దా ఈ టర్మాన మాదిరిగా అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ డిక్టేటర్ లాగా అనిపించో పర్ఫెక్ట్గా చెప్పింది ఆవిడ. మీ హస్బెండ్ వచ్చి వెళ్ళి ఇలా చెప్పారు ఆ కుకింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళకమ్మా, కిచెన్కి దూరంగా ఉండు అని. ఆయన ఇలా గేట్ దాటినా నువ్వు అలాగా కిచెన్లోకి వచ్చి మళ్ళీ ఏంది లొల్లి, ఆ తేజతో అనింది కదా ఆ కుకింగ్ డిపార్ట్మెంట్ అయ్యిండు కూడా ఎక్స్ట్రా దోశ ఎట్లా అడిగావని చెప్పేసి దాని గురించి ఎగ్జాక్ట్గా ఆ రోజు కూడా నేను చెప్పేవాళ్ళ భర్త వచ్చారు చెప్పారు కుకింగ్లోకి వెళ్ళకమ్మా, కిచెన్ వైపు వెళ్ళకు, నీకు ఎటు ఆ క్లీనింగ్ ఇంట్రెస్ట్ కదా, ఆ వాష్రూమ్స్ వైపు ఆ డిపార్ట్మెంట్ అన్న తీసుకో అన్నా సరే వెంటనే మారకపోతే ఎట్లా అనుకుంటే ఎగ్జాక్ట్గా సీత కూడా అదే పాయింట్ చెప్పింది. అంత వేగంగా మర్చిపోతావా లేకపోతే ఏంటి, నీకు ఇంకా మైండ్కి పట్టేసిందా ఈ కిచెన్ నాది, దోశలు పెత్తనం నాది అని, లేక ఎందుకు ప్రతిసారి అదే పంచేది కదా. అది ఒకటి మంచి పాయింట్ చెప్పింది. రెండో పాయింట్ ఏమంటే ఆ సీతాఫలం ఇష్యూ అయితే నీ రియాక్షన్ వెర్రీ బ్యాడ్ అని చెప్పింది. అంత సిగ్గు లేకుండా ఎట్టా పదాలు వదిలేస్తావు, నీ ప్రతి వర్డ్ కూడా మాకు హట్టింగ్ ఉంది, చాలా కష్టం అవుతుంది. సో మళ్ళీ నీకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని ఎవరు సపోర్ట్ చేస్తారో చెప్పు, అవసరమా కిచెన్కి దూరంగా పారిపోయిన కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. ఇంకోటి ఏమంటే మన అవినాష్ బ్యాగ్స్ టాస్క్లో వరస్ట్ ఫెలోస్ అని మాట్లాడేసింది కదా, ఆ పదం కూడా చెప్పింది. సార్ చూసుకోమ్మా నీ గ్రాఫ్ అయితే పడిపోతుంది, అందరూ హెల్ప్తో చీఫ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి తప్ప ఎట్లా ఉంటావు చెప్పు, హౌస్ హార్మోన్ మొత్తం దెబ్బతినింది అని మంచిగా చెప్పింది. డెమోక్రసీ లేదు, అంత డిక్టేటర్ లాగా ఉంది, నీ ఓసీడీ ప్రాబ్లం వల్ల అందరికీ ఆ ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎంతోమంది మెగా చీఫ్లుగా చేశారు చెప్పండి. ఎప్పుడైనా ఎవరికైనా ఎంత లొల్లి, ఎంత పంచాయతీలు, ఇన్ని గొడవలు, ఇంత ఇదయ్యిందా? మరి ఆవిడ తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి లాస్ట్కి అప్పటికే ఒప్పించుకుందాం అనుకోండి. అంతకుముందు వచ్చి ఎంపైర్ అయినా ఆదిత్యవం కూడా ఒక మంచి స్వాగతో చెప్పినప్పుడే పూర్తి రియలైజేషన్ వచ్చింది, మార్చుకుంటాను సార్, నాకు అర్థమైంది, ఎంతమంది చెప్పా కూడా ఇంకా ఎందుకు అర్థం కాదు అని. అందుకే ఇక్కడ కూడా చెప్పింది, కానీ మాట్లాడదనే విషయం అర్థమైంది. వీళ్ళందరూ మళ్ళీ కూడబలుక్కుని వచ్చేదో మనల్ని టార్గెట్ చేసి చెప్పారన్నిటికీ ఇంకా అపోహల్లో అయోమయంగా ఆలోచిస్తుంది తప్ప రియలైజేషన్ అయితే రావట్లే. వచ్చినట్టే అనిపించింది ఆదిత్యవం చెప్పిన తర్వాత. అందరం అయిపోయినాక బెడ్రూమ్లో కూర్చుని మళ్ళీ నబీల్తో అదే మాట, వీళ్ళందరూ మాట్లాడుకొని వచ్చారా, మనం ఎందుకు లేకపోతే మనం బాగా తోపు, మనం బాగా ఇది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంది. ఇంకా అయితే ఒకటి మాత్రం అనింది, అమ్మో మళ్ళీ చీఫ్ వద్దులే, ఇలాగే హ్యాపీగా ఉన్నా కిచెన్కి దూరంగా ఉంటుంది, అది ఉంటేనే బెటర్ ఆవిడకి. ఆ చీఫ్ అయ్యాకే బ్యాడ్ అయ్యింది, బాగా నెగిటివిటీ పెంచుకుంది. అది ఒక పెత్తనం అబ్బాయి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సీతకు కూడా ఉండింది. ఆవిడ కూడా చీఫ్ అవ్వకముందు మంచి ఫ్లోలో చకా దూసుకుపోయింది. ఆ చీఫ్ అయిన తర్వాత ఆవిడ కూడా ప్రెజర్ ఎక్కువైపోయాయి. నేను అందరికీ అవకాశాలు ఇవ్వాలని ఆవిడకి అవకాశాలు లేకుండా చేసుకుని ఫైనల్గా అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది కనుక ఆవిడకి తెలుసు, ఓహో నాకంటా మించిపోయినట్టున్నావే, నేనే ఫ్లాప్ చీఫ్ అంటే నా రికార్డు బ్రేక్ చేసినట్టు ఉన్నావనే మాదిరిగా మొత్తానికి ఆవిడైతే ఇచ్చింది. మొత్తానికి ఏదో బాగా ఉంచాలనుకుని బాగా లేకుండా చేసుకుంది. అయితే చెబుతుంది, అందరికీ ఫ్రీడమ్ ఇచ్చిందంట, ఎప్పుడైనా పని చేసుకుని ఎప్పుడైనా చేసుకుంటే వాళ్ళు ఎందుకు అంత హర్ట్ అవుతారు, ఇప్పుడే రండి ఇప్పుడే చెయ్యాలి ఇక్కడే చెయ్యాలని పట్టుబట్టడంతోనే వాళ్ళు బాగా హర్ట్ అయిపోయారు, ఫీల్ అయిపోయారు. సరే రెండో పాయింట్ ఏంటంటే రోహిణికి ఎవిక్షన్ షీల్డ్ కోసం ఆ లాస్ట్ రౌండ్లో మరి అమ్మాయికి ఇవ్వాల్సింది కదా, ఆవిడ సూట్ కేసు అంటూ నీకు ఆఫర్ చేయబట్టే కదా మీ మదర్ కూడా థ్యాంక్స్ చెప్పారు రోహిణికి, అండ్ సారీ కూడా చెప్పారు, మీ హస్బెండ్ కూడా థ్యాంక్స్ చెప్పారు. అది వాస్తవం, నేను కూడా అదే చెప్పి సీత కూడా అదే చెప్పింది అక్కడ. మరి ఎవిక్షన్ షీల్డ్ కోసం నబీల్కి ఎందుకు ఇచ్చావు లాస్ట్లో అంటే, మరి 2 స్టెప్స్ ముందేమో రోహిణికి ఇచ్చావు, వెంటనే ఫ్లిప్ కొట్టేస్తావు కదా, నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే ఆమెకే ఇవ్వాలి కదా అంటే ప్రేరణ ఏం చెప్పింది అంటే అసలు షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి ఇక్కడ. ఏమంటది ఆవిడ, ఫస్ట్ స్టెప్తో కూడా రిజల్ట్ రాలేదు, బట్ ఫ్లిప్ చేయాలని కాదు, నాకు అర్థం కాలేదు, తెలియలేదు అంటూ చెబుతూ ఫైనల్గా ఏమంటుంది అంటే రోహిణి అడిగింది కనుక సపోర్ట్ చేసిందంట. ఆ ఫస్ట్ స్టెప్లో సరే నబీల్ కంటే ముందు స్టెప్లో ఇచ్చింది కదా, అది కూడా రోహిణి అడగడం వల్ల అంట. నేను అడిగాను సపోర్ట్ చేస్తున్నాను, అవును నువ్వు అడిగావు కాబట్టి చేశాను అంటే సరే ఫ్యూజులు ఎగిరిపోయినాయి అందరికీ. అదేంటి అంటే అవును ఆమె అడగకపోతే నబీల్కి ఫస్ట్ స్టెప్లో కూడా ఇచ్చేసేదంట. అదేంటి మరి గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, ఉంటుంది కదా జనరల్గా బిగ్ బాస్ హౌస్లో అయినా సరే. గ్రాటిట్యూడ్ కాదు, రోహిణి నోరు తెరిచి అడిగింది కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇచ్చానంటే సీతకి ఇక్కడ మబ్బులు విడిపోయినాయి. అవునా, ఇది ఇంకా హట్టింగ్ ఉందే,
నీకేదో గ్రాటిట్యూడ్ వల్ల అందువల్ల ఫస్ట్ స్టెప్ ఇచ్చావు కదా, అదే గ్రాటిట్యూడ్ ఇంకా రెండో స్టెప్లో కూడా ఫైనల్ కీలకమైన స్టెప్లో అప్పుడు కూడా కంటిన్యూ చేస్తావు అనుకుంటే అసలు ఈ గ్రాటిట్యూడే లేదా, ఇది ఎక్కడ విచిత్రం రా బాబోయ్ అని మాదిరిగా చూసింది. అంటే మరి నబీల్ అడగకుండా ఇచ్చావు, రోహిణి అడిగితేనే ఇచ్చావా? ఆవిడ పాపం మాలాగా ఒక ఆడియన్గా చూసి కదా నీకు ఇచ్చింది అక్కడ సూట్ కేసు, మరి దాన్ని నీ కనీసం లేకపోతే ఎట్లా, నీ బాధ చూసి ఇచ్చింది కదా, అర్థం చేసుకోకపోతే ఎట్లా అంటే, లేదు అంతకుముందు అలాగైతే 5గురిలో ఆవిడ పేరు పెట్టలేదు కదా, అప్పుడే పండగ చేసుకున్న లెక్క చెబుతోంది. నిజంగా ప్రేరణ చీఫ్ అయ్యే అవకాశం ఉందో చెప్పండి? అలాంటి దశలో ఆవిడ పెయిన్ చూసి కష్టపడింది అర్హురాలని చెప్పిస్తే ఆ గ్రాటిట్యూడ్ లేదంట, రోహిణి వచ్చి అడగడం వల్ల ఇచ్చిందని చెబుతుంటే వాళ్ళందరికి షాక్ అయ్యారన్నమాట. సో ఓహో అర్థమైందిలే, ఇంకా ఇప్పటికైనా ఎట్లా చెబుతావారు లెక్క. పైగా దానికొచ్చి మళ్ళీ ఎలా చెబుతుందంటే ప్రేరణ, అంటే నామినేషన్లోకి వస్తే సేవింగ్ ఆప్షన్ ఇస్తారు కదా, ఒకవేళ అలాంటి పవర్ ఇస్తే రోహిణికి ఎప్పుడైనా చేయొచ్చు అనుకుందంట. ఏదో నాకు అలా మల్లేశ్వర సినిమాలో వెంకటేశ్వర తాలూకా ఆ జోక్ గుర్తు వచ్చింది. ఓకే రా చిత్రం సీన్కి ఎవరికి అంటాడు కదా ఆయన బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తా, ఎప్పుడైనా అవసరమైతే 100-200 కావాలంటే అడిగంటే సార్ ఇవ్వండి సార్ అంటే, ఎప్పుడైనా రా ఇప్పుడు అంటారు చూడండి, ఎప్పుడైనా అవసరమైతే ఇవ్వండి ఇప్పుడు కాదన్నట్టుగా ఎప్పుడైనా అవసరం వస్తే చేద్దాం అనుకుందంట ప్రేరణ రోహిణికి, కానీ ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేయదంట. చాలా విచిత్రం అనిపించిందే. మరి నబీల్కైనా అడిగావా, సరే నీకు వస్తే రోహిణికి హెల్ప్ చేయమంటే అది లేదు. సో సూట్ కేసు ఇచ్చినందుకు ఆవిడకి ఇవ్వాల్సింది పోయి లేదు పైగా ఇవ్వడం అంటే వాళ్ళందరికీ అర్థం కావాలి. అందుకే తర్వాత అవినాష్, టేస్టీ తేజ్, రోహిణి అందరూ కూడా అడిగి ఇదేంటమ్మా బిగ్ బాస్ హౌస్లో మెయిన్ గ్రాటిట్యూడ్ ఉంటుంది, నువ్వు అడిగితే ఇవ్వాలనుకోవడం అంటే ఇప్పుడు ఆపుతావంటే ఆపకుండా మళ్ళీ అదే ఫ్లోలో చెబుతావు అన్నావు, నీకు నువ్వు తెలుసో తెలియక చాలా తప్పు చేసి ఒక స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను, ఆ గ్రాటిట్యూడ్ లేదు, సరే ఆపుతావంటే ఆపకుండా మళ్ళీ అదే చెబుతాను, మీ అమ్మగారు కూడా రోహిణికి సారీ అమ్మ అని చెప్పారు కదా, థ్యాంక్స్ అమ్మ అని చెప్పారు కదా, నువ్వే పెంట చేసుకున్నావు ఇది అంటే అప్పటికి కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఆవిడ. చేయకపోవడంతో వాళ్ళ అన్న రోహిణి వాళ్ళు సరే కొన్ని తెలియకుండా ఇలాగ జరిగిపోతాయి, ఎంత నెగిటివ్ అయిపోద్ది అని లెక్క. అలాగే అవినాష్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతున్నాడు, నాకు నబీల్ ఇచ్చాడు, నేను నబీల్కి ఇచ్చినట్ల ఒక గ్రాటిట్యూడ్ ఉంది, టేస్టీ తేజ నా కోసం ఆవిడ రోహిణి ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేస్తాననింది, సో నేను కూడా ఆవిడకి సపోర్ట్ చేయాలనుకున్నా, ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి అమ్మ, నీకు అది లేకపోతే ఎట్లా అని సరే అది కాదు అని మళ్ళీ ఇంకేదో చెప్పబోతుంటాయి, బాబీ మా వల్ల కాదు ఇంకా లెక్క లేచి పారిపోయారు. మరి మీకేమనిపించింది, నిజంగా గ్రాటిట్యూడ్ వల్లే ఇచ్చింది కదా అనుకుంటే అది కూడా కాదంట, చాలా విచిత్రంగా అనిపించాయి. అలాగే రెండో పాయింట్ ఏమంటే సీత యష్మికి చేసింది ఏమి రీజను, ప్రేరణ నీ ఫ్రెండ్ ఆవిడ గురించి కూడా క్రింజ్ అనేసి మాట్లాడేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పుడు అట్టగా ఆవిడ గురించి ఈవిడ గురించి కదా, నువ్వు ఎవరి గురించి ఏదైనా మాట్లాడేటట్టు ఉన్నవే, బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ అయిపోతుంది కాస్త తగ్గించుకో అని చెప్పింది. అట్టగా ఇంకోటి ఏంటంటే నువ్వు నిఖిల్ గేమ్లో పడ్డావని అర్థమైంది, ఒక ఉమెన్గా అర్థం చేసుకుంటావని కూడా చెబుతా ఆ గేమ్లో పడకు, నిఖిల్ ఆడే గేమ్ వెరైటీగా ఉంటుందమ్మా, అసలు గేమ్ వేరే ఆడతాడని ఆ గేమ్లో పడకు అని అర్థంలో చెప్పింది. ఫస్ట్లో నీలో ఆ ఫైర్ ఆ గేమ్ చూసి నేను కూడా భయపడ్డా, అవరే ఇండివిజువల్గా భలే ఆడుతుందని లెక్క, ఇప్పుడు ఇండివిజువల్టీ చూసి చాలా రోజులు అయింది, ఆ రోజుల్లో చెప్పుకునే పరిస్థితి వస్తుంది నిజంగా యష్మికి సంబంధించి ఆ గేమ్ పూర్తిగా పోయింది. సో పైగా చెప్పింది క్లారిటీకి సీత, అటువైపు నుంచి నిఖిల్ నుంచి ఏ ఫీలింగ్స్ లేవు, ఆయన చెప్పట్లేదు కూడా, ఓపెన్ కూడా అవ్వట్లేదు, నువ్వు ఓపెన్ అయ్యావు, బట్ ఓకే ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే ముఖం మీద మాట్లాడు, బ్యాక్ బిచ్చింగ్ కూడా ఉంది, చాలా నెగిటివ్ అవుతుంది, నిఖిల్కి అయితే నామినేట్ చేయాలని ఉంది, కానీ నువ్వు ఎఫెక్ట్ అవుతున్నావు ఆయన గేమ్ వల్ల, ఆయన ట్రాప్లో పడకు అని చెప్పింది. పదం వాడటంతో నిఖిల్ కూడా చాలా హర్ట్ అయిపోయాడు. ఇక్కడ ట్రాప్ ఏంటి, గేమ్ ఏంటి, నా గేమ్లో ఆవిడ పడడం ఏంటి, నేను ట్రాప్ చేయడం ఏంటి, అసలు ట్రాప్ ఏంటి అని లేక హర్ట్ అయ్యాడు. సో ఇక్కడ క్లియర్గా చెప్పింది ఆమె కూడా సీత, మళ్ళీ నువ్వు వెరీ క్లియర్గా ఆ అమ్మాయి యష్మి ఎమోషన్స్ చెప్పేటప్పుడు నువ్వు చెప్పాల్సింది, నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవని, నువ్వు చెప్పట్లేదు కదా, మరి ఎట్లా అయింది. సో ఆమెకి ఇంకేం కనిపించట్లా, నీ నుంచి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి కదా, అపోహలో మొత్తం ఆటంతా అస్సాం వెళ్ళిపోయింది. సో నువ్వు చెప్పుంటే బాగుండేది కదా అని లెక్క చెప్పింది. ఇంకా నువ్వు బాగానే ఉన్నావు చక్కగా, నీకు నీ గేమ్ నువ్వు బాగా ఆడుతున్నావు, నీకేం ఇంపాక్ట్ పడట్లా, ఫరక్ పడట్లా, బట్ నీ గేమ్ వల్ల, నీ గేమ్లో పడడం వల్ల ఉమెన్ గేమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, నాకు సోనియా నాతో సహా యష్మి వరకు మొత్తం ట్రాక్ తప్పుతుంది, మేము బయటికి పోతున్నాం, నువ్వు మాత్రం సాఫీగా నీ ఆట ఆడుకుంటున్నావు లెక్క చెప్పేసరికి ఆయన చాలా ఫీల్ అయ్యాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇలా చెప్పడంతో మరి ఇక్కడ కొన్ని గట్టిగా డిఫెండ్ చేసుకోవాల్సింది, ఇక్కడ కొన్ని ఎందుకు ఏంటి అలా నువ్వు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు, ఎందుకు అయింది ఏంటంటే చెప్పొచ్చు. ఆ తర్వాత అన్నాడు ఏమని, మరి ఆవిడ వేదిక మీదకి వెళ్ళిపోయేటప్పుడు నాగార్జున సమక్షంలో హస్బెండ్ మెటీరియల్ అనేది కదంటే అప్పటికి ఎపిసోడ్ చూడలేదు కనుక, ఇంకా హౌస్లో ఉంది కనుక ఆ ఫీలింగ్ వచ్చింది, ఆ హౌస్ బయటకు వచ్చాక ఎపిసోడ్స్ అన్ని చూసాక ఓవరాల్గా నీ గేమ్ ఏంటి, ఎవరి గేమ్ ఏంటి, పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అన్నీ చూస్తారు కదా, రివ్యూస్ చూస్తారు, ఇవన్నీ చూస్తారు, ఒక క్లారిటీ అయితే ఆవిడకి వచ్చింది, అందువల్ల చెప్పింది. అయితే నేను ఎక్స్క్యూజ్ చేయాలని బయటకు వచ్చా కూడా అడుగుతాను, చాలా పెద్ద మాట అనింది కదా అని ఫీల్ అయితే ఉంటే ఆ రోహిణి పృథ్వీ వాళ్ళందరూ క్లియర్ చేసుకుంటే నేను క్లియర్ చేసుకుని అవసరమే లేదు, ఆ యష్మితో కూడా మాట్లాడను, ఏం చేస్తాను, నాకు చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా బాధపడ్డాడు ఆయన. ఎనీవే ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, సేమ్ అదే మాట ఆవిడ కూడా సోనియా కూడా చెప్పింది. కాకపోతే ఆవిడ కొద్దిగా కత్తి అమ్మరు కత్తి అంటారు కదా, ఫోర్స్తో స్వాగ్తో
మాస్ ఓర మాస్ లెక్క ఆవిడ వేసుకుంటే ఈవిడ కొద్దిగా క్లాసికల్గా, కానీ పాయింట్స్ అయితే అవే. అట్టగా మరి యష్మి ఏంటంటే క్రింజ్ అనేది శ్రీపాదను ఉద్దేశించి అలా అంటే జుగుప్సకరంగా ఎట్లా చూడడానికి బాగాలేదనే టైప్లో ఆ ఉద్దేశంతో అనే మాదిరిగా. సో నేను ఆయన్ని ఉద్దేశించాలా, వీళ్ళు ఎవరు టేస్టీ తేజ అండ్ అవినాష్ ఏదో ఫన్ క్రియేట్ చేస్తుంటే ఇమిటేషన్ మాదిరి చేస్తా ఉంటే ఆ ప్రేరణ అండ్ శ్రీపాద్ లెక్క. సో వీళ్ళని ఉద్దేశించి అన్న తప్ప ఆమె కోసం ఆ శ్రీపాద్ని ఉద్దేశించే తనలేదు. ఎనీవే ఆ విషయంలో సారీ చెప్పేసింది. అట్టగే ఇక్కడ మళ్ళీ యష్మి ఫ్లిప్పింగ్ స్టార్ కదా, ఫ్లిప్పింగ్ టైటిల్ కోసం వచ్చింది కదా, మరి ఒకసారి నిలబెట్టుకుంది, మళ్ళీ ఎక్కడ చేజారిపోద్ది లెక్క. జస్ట్ ఆ బ్యాడ్ డ్రీమే వచ్చిందంట. మొన్నటి వరకు ఆ డ్రీమ్ను నాకు డ్రీమ్ వచ్చింది, నాకు మురిసిపోతూ సిగ్గులు మొగ్గైపోతూ చెప్పేది, ఇప్పుడు ఆ డ్రీమ్ వెరీ బ్యాడ్ డ్రీమ్ అంట. అంటే మొత్తం రివర్స్ అయిపోయేసరికి దానివల్ల ఇవి గేమ్ మొత్తం మెసప్ అయిపోయిందంటే. సో ఆయన మీద ఏ ఫీలింగ్ లేదంటే, లేకుండా ఇన్ని రోజులు కింద పడి మీద పడి ఆట మొత్తం చెడగొట్టుకొని ఇన్ని చేసిందా. ఆ ఫీలింగ్స్ ప్రతి దశలో ప్రతి క్షణం ఎక్కడ సమయం సందర్భం వస్తే విష్ణుప్రియతో ఫైట్ చేసేసి మరి కూడా ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు ఏ ఫీలింగ్ లేదంట. ఆయనతో కట్ చేయొచ్చట, కానీ జస్ట్ ఫ్రెండ్గానే చూస్తుందంటే. ఆయనకి నువ్వు ఓవర్ థింక్ చేయకని చెప్పిందంటే, ఎందుకు చేయడు, ఈవిడ చేయాల్సిందంతా చేసి. ఇద్దరిది తప్పు ఉంది, మళ్ళీ ఇప్పుడు అసలు లేదు కమ్యూనికేషన్ గ్యాప్ అంతే తప్ప అస్సలు ఫీలింగ్ లేదంట. అబ్బా మామూలు మహారామ్ నాటి కాదురా బాబోయ్ అనిపించింది. ఎలా 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 అని అడగాలి ఒకసారి యష్మిని పిలిచి బయటకు వచ్చి, ఎలా ఎలా అంత ఈజీగా ఫ్లిప్ ఎలా, ఏంటి చిప్పేమన్నా తీసి టక్కన మార్చేస్తావా లేకపోతే ఏంటని అడగాలి నిజంగా. సో అందుకే ఆ అమ్మాయికి సీత కూడా చెప్పింది, అమ్మా యష్మి నువ్వు గేమ్ అంటున్నావు కానీ ఆడియన్స్ పర్సనాలిటీ చూస్తారు, ఇది పర్సనాలిటీ బయట పెట్టే షోగా, సో ఆలోచించుకో, ఆ బ్యాక్ బిచ్చింగ్, ఈ ఫ్లిప్పులు, ఈ ట్రాక్లు ఇవన్నీ అవసరం లేదులే, నీ గేమ్ చూసుకునే లెక్క. సరే పృథ్వీ కూడా చెబుతారు నెక్స్ట్ ఆయనకి నిఖిల్కి ఒపీనియన్ ఆవిడ అలా చెప్పిందిలే సీత, దాని గురించి ఎందుకు అంత ఫీల్ అయితే ఏం ఒపీనియన్ రా, చాలా బ్యాడ్ ఒపీనియన్ అది, నేను బాగా హర్ట్ అయిపోయాను అని వెళ్ళి ఆ టీ పైన కూడా దాన్ని వేస్తా. రోహిణి కూడా సర్లే లైట్ తీసుకో, మరి ఏం చేస్తావు, కాస్త ఎప్పటికైనా చక్కదిద్దుకు ఆట మార్చుకుంటే బెటర్ కదని లెక్క, క్లియర్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఎందుకు పెద్దది అయిద్దని లెక్క. సరే ఇక రెండోది ఏంటి, మణికంఠ వచ్చాడు. వస్తానే పృథ్వీకి అయితే కొద్దిగా అవమానం లెక్క అనిపించింది అక్కడ. ఎందుకంటే యష్మి అంటే ప్రేరణ వీళ్ళని కూడా పట్టించుకోవాలి ఫస్ట్ ఆయన మణికంఠ. యష్మి, ప్రేరణ, పృథ్వీని కూడా అందరికీ హగ్ ఇచ్చి పలకరించాడు. బట్ ఈ పృథ్వీ ఎదురొచ్చినా పట్టించుకోకుండా పక్కన ఉన్న నబీల్ వైపు వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి లాస్ట్లో మళ్ళీ మిగతా వాళ్ళు కూడా హగ్గులు ఇచ్చి ఆ హాయ్ పృథ్వీ అన్నాడు. అలాగే యష్మి, ప్రేరణ కూడా జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అన్నాడు. అంటే పైన ఏదో తప్పదన్నట్టుగా కొద్దిగా ముభావంగానే మొహం అయితే పెట్టాడు అని అర్థమైంది. అంటే ఇక్కడ ఏంటి, యష్మి అందరికీ హగ్ ఇచ్చి మాకు మాత్రం హాయ్ అంతే కదా అంది. అంటే ఆవిడకి అర్థమైంది, ఫీల్ అయింది, బాగా క్యారీ చేస్తున్నాడు, ఏదో నెగిటివ్ పెంచుకున్నాడు మా మీద అయిన లెక్క. ఎందుకంటే అతనికి మరి హౌస్లో అతని పట్ల వీళ్ళు ట్రీట్ చేసింది, హ్యాండిల్ చేసిన విధానం అలాగే ఉంది కనుక ఇప్పటికైనా మనసులో ఉంది కనుక ఆ రియాక్షన్ అయితే వచ్చింది. సరే మణికంఠ ఏంటంటే ఇతను నిజంగా నామినేషనా, మోటివేషనా, ఇన్స్పిరేషనా అనే మాదిరిగా అనిపించింది. లాస్ట్లో అదే మాటలు కూడా వాళ్ళు అన్నారు, నిఖిల్ కూడా, ఇది నామినేషన్ చేస్తుందా మోటివేషన్ చేస్తుందంటే ఆ తేజ కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉందని పంచు కూడా వేశాడు. ఏమి సింపుల్గా చెప్పేసారు, నిఖిల్కి అయితే క్లియర్గా సోనియా మాదిరిగా మెజారిటీ ఇప్పుడు వచ్చిన 7గురులో అందరూ చెప్పేది ఒకటే పాట ఒకటే మ్యూజిక్. అదే మాదిరిగా అతను కూడా చెప్పాడు. ఫస్ట్ 2 వీక్స్లో కనిపించి నిఖిల్ కనబడట్లా, టాస్క్లో అగ్రెసివ్గా వెళ్తావు, వెంటనే 3 స్వింగ్స్ వచ్చేసి బాగా ఎమోషన్ అయిపోతావు. ఇంతకీ నీ రియల్ ఏంటి, ఆ అగ్రెషనా ఈ ఎమోషనా, ఏది ఫినాలకి దగ్గరగా ఉన్నావు, కప్పులోకి రావాలంటే నీ ఎమోషనా ఇదా, గేమ్ ఆడడానికి వచ్చావా ఫ్రెండ్స్ కోసం వచ్చావు చూసుకో అని చెప్పాడు. అట్లాగే ఫిల్టర్స్ అంటే మాస్క్ వద్దు అని చెప్పాడు. ఫిల్టర్స్ పెడితే వర్కౌట్ కాదు, ఇక్కడ ఫిల్టర్ తీసే ఎంత రియల్ గేమ్ ఆడితే నీ రియల్ ఎమోషన్స్ బయటపడితే ఆడియన్స్కి దగ్గర అయితే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చెయ్యా, అంతే తప్ప ఇవేం వద్దు, నీ గ్రాఫ్ ఇప్పటికే పడిపోయింది, కనెక్షన్ కోసం రాలేదు కనుక ఆ మాస్క్ తీసేసి రియల్ గేమ్ ఆడితే బెటర్ అని చెప్పాడు. అలాగే వేరే వాళ్ళతో కూడా చాలాసార్లు చాలా సాఫ్ట్గా నాక్గా ఎట్లా చెబుతాడు, ఇక్కడ ఇలా చెప్పగానే కొద్దిగా వేరే వెర్షన్లో చెబుతాడు, అటు వెళ్ళగానే టక్కన వెర్షన్ మారిపోద్ది, స్టేట్మెంట్ మారిపోద్ది. ఇక్కడేమో చాలా గట్టిగా చెబితే అక్కడికి వచ్చేసరికి సన్నాయి నొక్కులు నొక్కుతాడు అనే మాదిరిగా ఉంటుంది కదా వ్యవహారం. అదే విషయం చెప్పాడు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అలాగొకలాగా ఇలాగొకలాగా ఇవన్నీ అవసరం లేదు, అన్ని చోట్ల ఒకే లెక్క, ఒకే టెంపోలో, ఒకే హై పిచ్లో, ఒకే లో పిచ్లో ఒకే మాదిరిగా ఉండు, వెర్షన్ మార్చి కంటే అంటే కాదురా, నేను అలాగే ఎందుకు చెబుతాను నేను చెప్పను కదా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఇక్కడ మణికంఠ. ఇప్పుడు నా గురించి కూడా ఏం చెప్పాడు అప్పుడు ఆయన మణికంఠ గురించి, వాడిని వదిలేద్దాం, నామినేషన్ చేయొద్దు, ఆయన మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, ఫోకస్ పెట్టద్దు, అసలు ప్రయారిటీ ఇవ్వద్దు, ఇంపార్టెన్స్ అసలు ఏమాత్రం ఇవ్వద్దు, 2 వీక్స్ వదిలేయండి, వైల్డ్ కార్డులు వచ్చిన వెంటనే చెప్పాడు. ఓకే అని చెప్పాడు, అస్సలు కేర్ చేయొద్దు, అవసరమే లేదని లెక్క. అదే విషయం అప్పుడు అలా చెప్పావు కదా అంటే, అవును చెప్పాను, ఎందుకు చెప్పానంటే మణికంఠ ఫస్ట్ నుంచి నామినేట్ అవుతున్నాడు కదా అందుకే వదిలేద్దామని చెప్పారు. అయ్యి బాబోయ్ మహానటుడు అనిపించింది మనకు చూడగానే. అప్పుడు ఏ స్వాగ్తో, ఏ మూడ్తో, ఏ ఇంటెన్షన్తో, ఏ టెంపోతో చెప్పాడు,
వాడిని వదిలేయాలి. అనవసరంగా లేనిపోయిన హైప్ ఇచ్చేసి, ఫోకస్ పెట్టేసి, కాన్సంట్రేషన్ పెట్టేసి, ఎలివేషన్ మనమే పెంచేస్తున్నాం. 2 వీక్స్ వదిలేద్దాం అన్నాడు. ఇప్పుడు ఆయన అడగగానే అంటే ఫస్ట్ నుంచి నామినేట్ అవుతున్నాడు కదా! అందుకు ఏదో ఫ్రెండ్లీకి సానుభూతితో పాపం ఒక్క వారం వదిలేయండిరా బాబు నాకు నామినేషన్ ఆ ప్రెషర్ తీసుకోలేకపోతాను అనేదానికి ఏదో ఆ కన్సర్న్‌తో వదిలేసినట్టుగా స్టేట్‌మెంట్ చేస్తే మణికంఠ పర్ఫెక్ట్‌గా అదే చెప్పాడు. ఇదే వద్దు. ఇలా ఈ అపరిచితుడు క్యారెక్టర్స్ వద్దురా బాబోయ్! అనే మాదిరిగా క్లియర్‌గా చెప్పాడు. సో, ఆ పానీపట్టులో ఎమోషన్ అయితే అగ్రెసివ్ అయితే తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇలా అంటావు, అలా అంటావు అంటే మరి నాకు హర్ట్ చేశారు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోతే నన్ను బాధపడను అంటే మరి నువ్వెవరిని బాధ పెట్టలేదా? నువ్వు కూడా బాధ పెడుతున్నావు కదా! సో, బయటికి ఎలా ఎళ్తుందో ఆ ఫియర్ వదిలేసి ఆ మాస్క్ తీసేసి కప్ కావాలంటే రియల్ ఎమోషన్స్‌తో ఫోర్స్‌గా చక్కగా ఆడుకో అని చెప్పాడు. ఇది నిజంగా నామినేషన్‌లా లేదు. మోటివేషన్ లాగా నా ఫ్రెండో కాబట్టి నువ్వే గెలుచుకో అని లెక్క చెప్పాడు తప్ప అది నామినేషన్ అందుకే ఆయన కూడా డిఫెండ్ చేసుకోలే. రెండోది నబీల్‌కి కూడా సేమ్ అట్లాగే చెప్పుకొచ్చాడు. ఒక షేర్ అన్నావు మరి షేర్‌లాగా ఆడాలి. నామినేషన్ లేకుండా సేఫ్ గేమ్ ఆడుకుంటున్నావు. ఎమోషన్స్, సాక్రిఫైస్‌లు ఇవేం అక్కర్లా. ఆడు ఏదో ఒక రకంగా చేయి, లొల్లి చెయ్యి, టాస్క్‌లు ఆడు, కూర్చొని ఉండిపోక ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఇచ్చి పడేసి బాగా గెలవడానికి ట్రై చేయలేక ఎందుకని చెబితే ఆయన కూడా ఇంకేం చెబుతాడు అంత పాజిటివ్‌గా చెప్పి బాగా ఆడు అంటే. ఓకే. ఆడతాలే మరి నామినేషన్‌లోకి రాలేదంటే వస్తానులే ట్రై చేస్తాలే అని చెప్పాడు. మరి ఆయన చేతిలో ఏముంది నామినేషన్‌లో ఏదో రకంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇనిషియేట్ తీసుకోవాలి. టాక్సో ఏదో రకంగా ఫైట్సో, గిట్సో క్రియేట్ చేసుకుంటే బెటర్ అనిపించే పరిస్థితి వచ్చింది అతనికి. నేనేం చేసేది ఆయన ఎలా నామినేషన్‌లోకి రావాలి నన్ను చేయట్లేదు నాకు అదే నబీల్‌కైతే కొంప ముంచేలాగే ఉంది ఇంకా. అలాగే ఇక్కడ లాస్ట్‌లో పృథ్వీ అంటాడు బ్రో మణికంఠకి నాకే చేస్తావు అనుకున్నాను అనేసి నామినేషన్ అడిగితే నా ఫ్రెండ్స్‌కి చెప్పాలి కదా! టాప్ 3లో ఉండాలని వాళ్ళ కోసమే చెప్పానని చెప్పాడు. అంటే నిఖిల్‌కి, నబీల్‌కి నా ఫ్రెండ్స్ గనుక వాళ్ళిద్దరికీ టాప్ 5లో ఇన్‌పుట్స్ ఉండాలి కదా! ఫీడ్‌బ్యాక్ కాబట్టి అంటే అతనికి అర్థమైంది ఎందుకులే పృథ్వీకి నామినేషన్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఎటు వారం వెళ్ళిపోతాడు కదా! అని లెక్క వదిలేసినట్టుంది. అనవసరంగా అదేది వీళ్ళకి చెప్పుకుంటే ఆ ఫీడ్‌బ్యాక్ అని ఇచ్చుకున్నట్టు ఉంటది కదా! అని లెక్క. సో, ఇది. ఇంక నెక్స్ట్ వన్ ఎవరు 'ఆదిత్య బొమ్మ' వచ్చాడు. మంచి స్వాగ్‌తో వచ్చాడు. సింపుల్‌గా చెప్పేసాడు. "రేష్మే చాలా పెద్ద కథ ఉందమ్మా. ఎక్కడి నుంచి స్టార్ట్ జేయాలి? స్టార్టింగ్ నుంచి చెబుతా అన్నాడు. నా అభిప్రాయం క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తానని" చెప్పాడు. "నువ్వు ఎట్టాగా ఆడతావంటే కావాలనే కొందరిని మీరు వాంటెడ్‌గా టార్గెట్ చేస్తారు. బట్ కొందరు ఎంత పెద్ద తప్పులు చేసినా నీది గ్రూపిజమే. చూసే చూడనోడు వదిలేస్తారు. అందరూ చెప్పింది అదే. మీరు బయాస్డ్‌గా ఉండడం మీ ఇష్టం. బట్ అది మీ చాయిస్ కావచ్చు. బట్ మీరు బయాస్డ్‌గా ఆడుతూ న్యూట్రల్‌గా ఉంటే కలరింగ్ ఇస్తన్నారు. మహానటికి చెల్లెల్లాగా ఉన్నారు. అవసరమే లేదన్నట్టు చెప్పాడు ఆయన క్లియర్‌గా గ్రూపిజాన్ని పోర్ట్రే చేసాడు. హైలైట్ చేసాడు. అలాగే పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ ఇప్పటివరకు ఒక్కసారైనా నామినేట్ చేశారా? చేయలే. ఈ 12 వారాల్లో ఒక్క పాయింట్ కూడా ముగ్గురివి దొరకలేదా? మీరు వాళ్ళతో ఆడిన గొడవలు కూడా ఫేక్‌గా అనిపిస్తున్నాయి. ఊరికే నేను అడగాలి కాబట్టి ఆడతాను, అరవాలి కాబట్టి అరుస్తాను అంటే నాకు ఎగ్జాక్ట్ అదే పాయింట్. ఆవిడ తన వాళ్ళు అనుకుంటే ఎంతవరకైనా వెళ్తది. తన వాళ్ళు కాదనుకున్నా ఎంతవరకైనా వెళ్తది. తన వాళ్ళ కోసం పాజిటివ్‌గా మేలు జరగాలని వెళ్తది. తన వాళ్ళు కాకపోతే ఎవడు ఎడబోతే నాకెందుకు అన్నట్టే వెళ్తది. సో, అదే విషయం ఫుల్ క్లారిటీ ఇచ్చాడాయన. అలాగే ప్రేరణకు గూడా అందరితో హార్ష్‌గా మాట్లాడడం, మాటలు విసిరేయడం, నోరు జారేస్తావు అండ్ గ్రూప్ గేము. యష్మిని కూడా నువ్వు కూడా నామినేట్ చెయ్యి. ఇవే పాయింట్లు చెబితే ఆవిడ ఇక్కడ ఫుల్ సరెండర్ అయిపోయాయి ప్రేరణ. ఎందుకంటే అప్పటికే సోనియా వచ్చి ఉతికి ఆరేసి నారదీసిన పరిస్థితి అయిపోతే ఇంకా ఆవిడకి తల బొప్పు కట్టేసి అయిపోయింది. ఇక తర్వాత ఇతను కూడా వచ్చి చెప్పడం ఇవన్నింటి వల్ల ఫుల్ డల్ అయిపోయి రిలీజ్ అయ్యింది. కానీ మళ్ళీ నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత 2, 3 గంటలకు పడుకునేటప్పటికి మాత్రం మళ్ళీ మామూలు అయిపోయే పరిస్థితి అయిపోయాయి. ఇవేం రీజన్‌లని. అలాగే నయనిక వచ్చింది. అసలు ఏం చెప్పాలనుకుందో, ఏం చెప్పిందో, ఎందుకొచ్చిందో అన్న పరిస్థితి అయ్యింది. నాకేమనిపించిందంటే నబీల్‌కొచ్చి నీ గేమ్ వైల్డ్ కార్డ్‌లో వచ్చాక గేమ్ మారిపోయింది. బ్యాక్ బిచ్చింగ్ నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు గౌతమ్‌కి ఎందుకు ఓట్లు వస్తున్నాయి అన్నది మాట్లాడుతున్నావు. ఆ బ్యాక్ బిచ్చింగ్ అవసరం లేదు. యష్మితో కలిసి బ్యాక్ బిచ్చింగ్ చేసావు. మొదట ఒక గ్రూప్‌లో ఉన్నావు. ఇప్పుడు మరో గ్రూప్ మధ్యలోకి మారావు. అంటే ఏదేదో చెప్పుకొస్తే నబీల్‌కి అర్థం కాలే. అర్థం చేసుకొని మళ్ళీ ఆలోచించుకొని చెప్పబోయేలాగా ఏంటి బ్యాక్ బిచ్చింగ్ అనేసరికి నువ్వు దుమ్ము దులపాలి. నువ్వు ఎక్కడికో ఎళ్ళాలి. అది ఉండాలి, ఇది ఉండాలని ఫుల్ పొగడ్తలు పొగిడేసరికి నబీల్ అడగాలనుకున్నాడు బ్యాక్ బిచ్చింగ్ అనేది. తర్వాత గౌతమ్ కృష్ణకి ఆ వివరణ ఇచ్చుకున్నాడు అనుకోండి. కాకపోతే ఇక్కడ ఎట్టా అయిపోయిందంటే నువ్వు నబీల్ షేర్‌లాగా ఆడాలి, షేర్‌లా దూకాలి అనేసరికి కార్మిక నాయకుడి సింగన్నకే జై, కార్మిక నాయకుడి సింగన్నకే జై అనే మాదిరిగా అది సినిమాలో ఉంటది కదా! ఏందది? ఎస్వి కృష్ణారెడ్డి సినిమా శ్రీకాంత్ వాళ్ళది. అట్లా నబీల్ నువ్వు షేర్ అనేసరికి ఆ పొగడ్తల్లో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు. ఎవరొచ్చినా నబీల్ నువ్వు షేర్ అంటే చాలు మొన్న సోహెల్ అనడం లేకపోతే విజే సన్నీ అనడం నెక్స్ట్ శివాజీ అనడం ఇప్పుడు ఈ అమ్మాయి అనడంతో నామినేషన్‌లో పాయింట్లు కూడా మర్చిపోయి ఆ పొగడ్తలకే మురిసిపోతున్నాడు. అందుకే పొగడ్తలు పన్నీర్ లాంటివి జస్ట్ స్మెల్ చూసి పక్కన పడేయాలి. పెర్ఫ్యూమ్ లాంటివి కదా! అవి తాగేస్తామంటే ఫసక్ అయిపోద్ది. సో, ఆ విషయం అయితే మార్చుకోలేను. పొగడ్తలనేది సెంటులా ఉంటాయి కనుక స్మెల్లే చూడాలి, తాగకూడదు. ఎందుకంటే ఆ పొగడ్తలు పడి పాయింట్ కూడా మర్చిపోయాడాయన.
ఆవిడ చకచక చెప్పేసింది, వెళ్ళిపోయా. అలాగే రెండోది ఏంటంటే యష్మి, నువ్వు అస్సలు కనిపించట్లేదు, నువ్వు నిఖిల్‌తోనే ఉంటున్నావు అంటే ఇక్కడ ఏడ్చేసింది ఆవిడ. ఏందిరా నాయన నాకు గట్టిగా స్టంటింగ్ అయినట్టుంది, ఇది బాగా బ్యాటింగ్ అయిపోయినట్టుంది, విపరీతమైన నెగటివిటీ పడిపోయిందని అర్థమైపోతుందని. అలాగే క్రింజ్ ఎందుకన్నావు అంటే ప్రేరణను కాదు, వాళ్ళు పరిగెత్తుకొని రావడం, వాళ్ళు ఫన్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ గురించి అన్న తప్ప ఈ గురించి కాదు వినలేక. అట్టగా మరి గౌతమ్ ఇంకేం వివరణ ఇచ్చాడు, ఎట్లా జరిగింది, ఇక లైవ్ ఈ నామినేషన్ మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్లు, కాన్వర్జేషన్లు కూడా చాలా జరిగాయి. అవన్నీ కూడా మరొక వీడియోలో నేను స్పెషల్‌గా అనలైజ్ చేస్తా. ఓటింగ్ వీడియో కూడా ఇప్పటికే అప్‌లోడ్ చేసి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది, మిస్ కాకండి. ఈ వీడియోకి నేను స్టార్టింగ్‌లో చేసిన పొరపాటు ఏంటంటే లైక్ అడగడం మర్చిపోయాను. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టండి. మెసేజ్ కూడా పెట్టండి. థాంక్ యూ.